లేదంటే బిల్లులు తగ్గించే విషయంలో ఇక చేతులు ఎత్తేసినట్టేనా? మీకు బిల్లు తగ్గాలంటే సోలార్ వేయించుకోండి, లేదంటే లేదు, ఇంక మా వల్ల కాదు, ఇంక ఇది చెప్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచబోము, తగ్గిస్తాము, దానికి ఇదే బెటర్ అనమాట. అంతే అంతే, ఇంక ఇది ఒక సొల్యూషన్ అంతే 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 తప్ప ప్రభుత్వం మేము భరించి మీకు తగ్గిస్తాం ఇదే ఉండదు. ఇంకా అది ఇప్పుడు పేదలకి ధనవంతులు చేయడం అంటే నేను చేస్తాను మిమ్మల్ని అందరినీ కోటీశ్వరులు అని చెప్పి P4 పథకం అబ్బా అని చెప్పాలా, అట్లాగే ఉంటుంది ఇది కూడా. అంటే దానికన్నా పోనీ ఏదో మార్గదర్శనం అనేది ఎవరినో వెతుకుతున్నారు, కానీ ఇది చూస్తే ఇప్పుడు వీళ్ళు పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరూ ఉండరు కదా. ఇది కూడా అంతే కదా, ఇదో మార్గదర్శి. అంతే, ఇదొక వెసులుబాటు. దీనివల్ల డిస్కమ్ల మీద భారం తగ్గుతుంది సార్ భవిష్యత్తులో, ప్రభుత్వానికి కూడా మిగులుతుందా భారీగా? డిస్కమ్లు ఫస్ట్ చేయాల్సిన పని ఈ అనవసరపు బాధులను వదిలేయటం. రెండోది, అప్పట్లో మోడీ సర్కార్ పెట్టినట్టు ఏడాది తర్వాతన కొత్త దోపిడీ ఉండకూడదు. అంటే నువ్వు ఏ నెలకు ఆ నెల గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తే పెట్టు, లేకపోతే ఆపేయి పవర్ సప్లై. ఇప్పుడు ఉచిత విద్యుత్ ఉందండి రైతుకి, లేదా రకరకాల విద్యుత్తులు చెప్తున్నారు, ఏయో మహిళలకి ఏదో బార్బర్ షాప్ లో ఫ్రీ ఇస్తాం, లేకపోతే ఇంకోటి ఇస్తాం. ఆ డబ్బులు కట్టమను ఏ నెలకా నెల. ఇప్పుడు మనం కరెంటు బిల్లు కట్టకపోతే ఊరుకుంటారు? వచ్చే నెలలో నెల దాకా ఆగుతారు అసలు. 20వ రోజు నుంచి మీకు ఫోన్ వచ్చేస్తారు.